హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో డ్రైవర్ మరియు శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో విపులంగా నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. శ్రామిక్ విభాగంలో ఐటీఐతో పాటు మెకానిక్, డీజిల్, మోటార్ వెహికల్, షీట్ మెటల్, ఎంవీబీబీ, ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్, పెయింటర్, వెల్డర్, కటింగ్ అండ్ షూయింగ్, అపోల్జర్, మిల్ రైట్ మెకానిక్ మొదలైన విభాగాలలో ఖాళీలు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, 2000 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్లో మొత్తంగా 1743 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇందులో డ్రైవర్ ఉద్యోగాలకు 1000 ఖాళీలు అనేవి ఉన్నాయి. శ్రామిక్ పోస్టులకు 743 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ జిల్లాల వారీగా మరియు ప్రతి ట్రేడ్కు ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరంగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇందులో బ్యాక్లాగ్ పోస్టులు కూడా కలిపి టోటల్గా 1743 పోస్టులు అనేవి ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు జీతం వివరాలు చూసుకుంటే కనుక 20,960 రూపాయల నుంచి 60,080 రూపాయలు అనేది జీతం ఇస్తారు. శ్రామిక ఉద్యోగాలకి 16,550 రూపాయల నుంచి 45,030 రూపాయలు అనేది జీతం ఇస్తారు. ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 8 ఉదయం 8 గంటల నుంచి అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో పోర్టల్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇంకా అర్హత ప్రమాణాలు చూసుకుంటే కనుక పురుషులు మరియు మహిళలు కూడా డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి లేదా సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అనేది అర్హులు. జూలై 1, 2025 నాటికి 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు చూస్తే హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ హెచ్పిఎంవి మరియు హెవీ గూడ్స్ వెహికల్ ఎస్జీవి లైసెన్స్ కలిగి ఉండాలి లేదా 18 నెలల వ్యాలిడిటీతో ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. సెప్టెంబర్ 17, 2025 నాటికి వ్యాలిడిటీ అనేది ఉండాలి. మాజీ సైనికులు, మిలిటరీ డ్యూటీ, హెవీ డ్యూటీ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ల వయో పరిమితి చూసుకుంటే జూలై 1, 2025 నాటికి 22 నుంచి 35 సంవత్సరాల మధ్య వయో పరిమితి కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మరియు బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది ఇస్తారు. మాజీ సైనికులకు సర్వీస్తో పాటు 3 సంవత్సరాల సడలింపు అనేది ఇస్తారు. దీనితో పాటు తెలంగాణ గవర్నమెంట్ 12 సంవత్సరాల ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. వీటితో పాటు డ్రైవర్కు మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. శారీరకంగా, మానసికంగా ఏ విధమైన రుగ్మతలు లేకుండా దృఢంగా ఉండాలి, ఏ విధమైన వైకల్యాలు లేకుండా ఉండాలి, మంచి కంటి చూపుతో, ఏ విధమైన గ్లాసెస్ లేకుండా 6/6తో విజన్ టెస్ట్ అనేది ఉండాలి. అలాగే కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారు కూడా ఈ డ్రైవర్ ఉద్యోగాలకి అనర్హులుగా తెలియజేయటం అయితే జరిగింది. శ్రామిక ఉద్యోగాల యొక్క విద్యా అర్హత చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఐటీఐ మెకానిక్ విభాగంలో డీజిల్ లేదా మోటార్ వెహికల్ కానీ లేదా షీట్ మెటల్, ఎంవీబీబీ లేదా ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్, పెయింటర్, వెల్డర్, కటింగ్ అండ్ షూయింగ్, అపోల్జర్, మిల్ రైట్ మెకానిక్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సమానమైన ట్రేడ్లో అర్హత పొందిన అభ్యర్థులు శ్రామిక ఉద్యోగాలకి అర్హులుగా తెలియజేయటం అయితే జరిగింది. నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ లేదా ఎన్ఏసి సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. వయోపరిమితి చూసుకుంటే కనుక జూలై 1, 2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అనేది శ్రామిక ఉద్యోగాలకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది ఇస్తారు. మాజీ సైనికులకు సర్వీస్తో పాటు 3 సంవత్సరాల వయో సడలింపు అనేది వర్తిస్తుంది. దీనితో పాటుగా తెలంగాణ గవర్నమెంట్ 12 సంవత్సరాల ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు.
మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారంగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి. అంగవైకల్యం ఉన్నవారు ఈ ఉద్యోగాలకి అనర్హులుగా తెలియజేయటం అయితే జరిగింది. విజన్ టెస్ట్లో ఇక్కడ ఇచ్చిన విధంగా ఉండాలి. ఖచ్చితంగా హెల్దీ అండ్ ఫిట్ పర్సన్స్ ఈ పోస్టులకి అర్హులుగా తెలియజేయటం అయితే జరిగింది. అప్లికేషన్ యొక్క విధానం చూసుకుంటే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి వస్తుంది. www.tgprb.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అప్లికేషన్ యొక్క ఫీ చూసుకుంటే కనుక డ్రైవర్ ఉద్యోగాలకు 600 రూపాయలు అనేది చెల్లించవలసి వస్తుంది. తెలంగాణ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 300 రూపాయలు అనేది డ్రైవర్ ఉద్యోగాలకి చెల్లిస్తే సరిపోతుంది. శ్రామిక ఉద్యోగాలకి 400 రూపాయలు ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి వస్తుంది. తెలంగాణ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 200 రూపాయలు అనేది చెల్లించాల్సి వస్తుంది. అప్లికేషన్ యొక్క ఆఖరి తేదీ చూసుకుంటే అప్లికేషన్ ప్రారంభ తేదీ అక్టోబర్ 8 ఉదయం 8 గంటలకు విండో అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ప్రారంభ తేదీ అక్టోబర్ 8 ఉదయం 8 గంటలకు. అప్లికేషన్ యొక్క చివరి తేదీ అక్టోబర్ 28, 2025 సాయంత్రం 5 గంటలతో అప్లికేషన్ చివరి తేదీ అనేది ముగుస్తుంది. అక్టోబర్ 28, 2025 సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. డ్రైవర్ల యొక్క ఎంపిక విధానం ఫిజికల్ మెజర్మెంట్ యొక్క టెస్ట్లో అభ్యర్థి యొక్క ఎత్తు 160 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. సో ఈ టెస్ట్ క్వాలిఫై అయిన వారికి అదే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ 60 మార్కులకు ఉంటుంది. ఈ 7 పారామీటర్స్ ఆధారంగా మార్కులు అనేది కేటాయిస్తారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ 30 మార్కులుగా కేటాయించారు. వెయిటేజ్ మార్కులు చూసుకుంటే 40 మార్కులు అనేది వెయిటేజ్కి కేటాయించారు. 10వ తరగతిలో వచ్చిన మార్కులకు 15 మార్కులు, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా 25 మార్కులు అనేది కేటాయించడం అయితే జరిగింది. ఫైనల్గా మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు చూసుకుంటే కనుక ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50% కంటే ఎక్కువ మార్కులు అనేవి రావాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులకు 45% కంటే ఎక్కువ మార్కులు అనేది రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు చూసుకుంటే కనుక 40% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని క్వాలిఫైయింగ్ పర్సన్స్గా చూస్తారు. అలాగే శ్రామిక ఉద్యోగాలకి ఎంపిక విధానం చూసుకుంటే ఐటీఐ సర్టిఫికేట్ మరియు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ద్వారా ఎంపిక అనేది జరుగుతుంది. వెయిటేజ్ మార్కులు 100 మార్కుల్లో ఐటీఐ ట్రేడెడ్ లేదా సిఓఈ మార్కులు 90 మార్కులుగా చూస్తారు. వీటికి 90 మార్కులు అనేది కేటాయించారు. అలాగే ఎన్ఏసికు 10 మార్కులు కేటాయించడం అయితే జరిగింది. అలాగే ఈ శ్రామిక పోస్టులకు మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు చూసుకుంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50% కంటే ఎక్కువ ఉండాలి. బీసీ అభ్యర్థులకు 45% కంటే ఎక్కువ ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40% కంటే ఎక్కువ రావాలి. బీసీ అభ్యర్థులకు 45% కంటే ఎక్కువ రావాల్సి వస్తుంది. సో ఈ విధంగా ముఖ్యమైన పాయింట్స్తో ఈ టీజీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ వివరించడం జరిగింది. వీడియో లెంత్ ఎక్కువ అవటం వల్ల మొత్తం జిల్లాల వారీగా మరియు ట్రేడ్ల వారీగా పోస్టుల యొక్క వివరాలు వివరించలేదు. అలాగే ఈ నోటిఫికేషన్లో ఏ కేటగిరీకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు అనేది ఇవ్వటం జరిగింది. మా టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లభిస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని తాజా ఉద్యోగ ప్రకటనల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.